తను నటించే విధానం సహసిద్ధంగా ఉంది. మన ఇంట్లో ఒక చెల్లిలా, ఒక కూతురిలా అంత అద్భుతంగా నటించిందనమాట. ఆ నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ లాస్ట్ సీన్‌లో వచ్చే ఎమోషన్, ఆ ఫీలింగు తల్లి ఎక్కడున్నా సరే నువ్వు బావుండాలి. అంత అద్భుతంగా నటించావు. ఆ నేచురల్ యాక్టింగ్ అనేది మీ నుండి శివ నిర్వహణ గారు రాబట్టారు. ప్రతి ఒక్కరూ థియేటర్‌లో మనమ్మ యొక్క నటనకి ఫిదా అవుతారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. ప్రతి తల్లిదండ్రులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి, తనని మాత్రం కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజుల వరకు తనని గుర్తుపెట్టుకుంటారు. అంత అద్భుతంగా తను నటించిందండి. తల్లి ఎక్కువ చెప్పకూడదు. దిష్టి తగులుతుంది. అన్నయ్య, నేను చూసిన సినిమాల్లో 'రాజా ది గ్రేట్' ఒక నటన అయితే, 'ఇరుముడి' మాత్రం అసలు మీ నటన అనేది అంటే ఒక పల్లెటూరులో సాధారణమైన ఒక వ్యక్తి అరటిపళ్ళు కొట్టు పెట్టుకొని అంటే ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక వ్యక్తిలా మీరు కనబరిచారు, అలవర్చారు ఆ నటనతో. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మీలోన మేము చూసుకున్నామనమాట. అంటే మేము కూడా ఇలానే కదా పల్లెటూరులో అన్నట్లుగా అంత సహజ సిద్ధమైనటువంటి నటన మీరు కనబరిచారు. ఎక్కడ కూడా నేను పెద్ద స్టార్‌ని అనే ఆలోచన లేకుండా ఒక స్థాయిలో సినిమా స్టోరీకి తగ్గట్లుగా మీరు నిలబెట్టారనమాట. అంత స్కోప్ తెప్పించారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనమ్ని మరియు మిమ్మల్ని మర్చిపోరు. అలాంటి సినిమాని శివ నిర్వాహణ గారిచ్చారు. మరియు మీరు కూడా నటించారు. అంత అద్భుతంగా ఉందన్నయ్య. సినిమాలో కూడా చాలా ఇమిడిపోయారు. మనం సాధారణంగా పల్లెటూరులో అయ్యప్ప మాల ఏ విధంగా ఏస్తామో అంత సహజ సిద్ధమైనటువంటి నటులతో తన క్యారెక్టర్ అనేది బిల్డ్ చేశారనమాట. 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు ఆ క్యారెక్టర్‌లోకి రవితేజ అన్నని మనం ఊహించుకొని అంటే చూస్తున్నప్పుడు మనకి కళ్ళంట నీరు కారుతుందనమాట. అంటే సినిమా అనేది నేను చెప్పకూడదు గానీ, అలాంటి ఇమేజెస్‌లో మనం ఉంటామనమాట. మళ్ళీ మనం బయటకొచ్చినంత వరకు ఆ క్యారెక్టర్‌ని అలానే ఊహించుకుంటాం. కొద్ది రోజుల వరకు రవితేజ అన్న నటన మరియు నక్షత్ర నటన మీరు మర్చిపోలేరు. అంత ఫిదా అవుతారు. గారు మీరు ఏ సినిమాలో ఉన్నా మీ మాట తీరు, మీరు పంచి కట్టే విధానం, పల్లెటూరు వాతావరణానికి సరైన సహజ సిద్ధ నటుడు ఎవరైనా ఉన్నారంటే మాత్రం అజయ్ ఘోష్ గారు. అద్భుతమండి. మీ మాట, మీ నడవడిక ఏం క్యారీ చేశారండి. డైరెక్టర్ గారు శివ నిర్వహణ. సార్, ఈ సినిమా మీ నిర్వహణ గారు మీరు రచించినప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాని ఏ దృష్టిలో, ఏ కోణంలో డైరెక్షన్ చేశారు. మీరు సహజ సిద్ధమైనటువంటి మాటలని అనమాట. పల్లెటూరులో ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగానే మీరు కథనం మాటలను బాగా రాశారు. శివ నిర్వహణ గారు మీరు ప్రాణం పోసారండి. ఈ సినిమాని రచించినప్పటి నుండి, మళ్ళీ ప్రమోట్ చేసినప్పటి నుండి, థియేటర్‌లో విడుదలైనప్పటి వరకు కూడా మీలాంటి సహజ సిద్ధమైనటువంటి స్టోరీలు అందులో మీరు ఆరితేరిపోయారని అర్థమవుతుంది. ప్రతి సినిమా ఆమోఘంగానే ఉంటుంది. కానీ ఈ 'ఇరుముడి' మాత్రం మర్చిపోలేము సార్. టాలీవుడ్‌కి ఒక కొత్తదనాన్ని ఇచ్చారు. తమిళంలో మరియు మలయాళంలో కొన్ని సీన్స్ ఆ వాతావరణం ఉన్నా సరే తెలుగు ప్రేక్షకులు అన్నమాట దాన్ని ఆస్వాదించారు. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు సార్. తర్వాత జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, డైరెక్షన్. సార్, ఏం బీజీఎం ఇచ్చారండి. అద్భుతమైన నటులకి అద్భుతమైన సంగీతం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి ప్రతి ఒక్క సన్నివేశానికి ఒక బీజీఎం పడుతుందండి. థియేటర్‌లో అసలు వైబ్ అండి. ఆ సీన్‌లకి ప్రాణం పోసాడండి. అలాంటి బీజీఎమ్స్ ఇచ్చాడండి జీవి ప్రకాష్ కుమార్. పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు యొక్క వాతావరణానికి సంబంధించిన కథను అందించారు శివ నిర్వహణ గారు. పల్లెటూరు నటుల్ని సహజసిద్ధంగా ఆ శైలిలో నటించారు. నక్షత్ర, రవితేజ గారు, మరి హీరోయిన్ గారు, అజయ్ ఘోష్ గారు, నెక్స్ట్ కొమరం గారు, చాలామంది నటులు ఉన్నారు. కంచరపాలెం నటుడు. దీనికన్నింటికి మించి సినిమా అద్భుతమైతే ఆ అద్భుతానికి తోడైంది జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. అలాంటి సంగీతాన్ని అందించారండి. సార్, ప్రతి ఒక్క బీజీఎం మనసుకి హత్తుకునేలా ఉందండి. అంటే మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ ఈ బీజీఎమ్స్ వినాలి, సినిమా చూడాలి అన్నట్లుగా మీరు సంగీతాన్ని అందించారు. సినిమా హాల్‌లో
మీరు సినిమాకి వెళ్ళినప్పటి నుండి ఎండింగ్ అయినంత వరకు కొత్తదనాన్ని కోరుకుంటారు. ఆ కొత్తదనాన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. నటుల నుండి సహసిద్ధంగా నటన వచ్చింది. జీవి ప్రకాష్ కుమార్ కూడా తన సంగీత నేపథ్యాన్ని అద్భుతంగా సృష్టించారు. 2 నిమిషాలండి, అద్భుతమైన మూవీ. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ ఇరుముడి.